ఐటీ టు డిఓటి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆధ్యాత్మికత వైపు. దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. భజనలు చేస్తూ, సంకీర్తనలు పాడుతూ తన్మయత్వం. నృత్యాలతో తామే లీనమైపోతున్న యువత. ఎప్పుడూ చెప్పుకునేది నగరంలో ఉరుకులు పరుగుల జీవితం మానసిక సమస్యలు, చిరాకులు, కుటుంబ సభ్యులకు సమస్యలకు దారి తీస్తున్నాయనే విషయం తెలిసిందే. ఒత్తిళ్లు తట్టుకోలేక ఆందోళనకు గురవుతూ మత్తుపానీయాలకు బానిసలవుతున్నారు. కంపెనీల్లో ఒత్తిడి ఎంతలా ఉందంటే, ఒత్తిడి నుండి బయటపడేందుకు తమ కంపెనీల్లో ప్రత్యేకంగా స్మోకింగ్ జోన్స్ ఏర్పాటు చేయమంటే ఆ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఉద్యోగులు వారాంతాల్లో కుటుంబాలతో, స్నేహితులతో కలిసి జాలీగా గడిపేందుకు ప్లాన్ చేసుకుంటారు. సమీపంలోని ప్రశాంతంగా ఉండి రిసార్ట్లకు కొందరు వెళ్తుంటారు. మరికొందరు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ కుటుంబ సభ్యులతో గడుపుతుంటారు. అయితే కొందరు ఉద్యోగులు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం భక్తి చింతన, ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్న వయసులోనే యువత కొత్త దారి వెతుక్కుంటూ నగరంలోని శివారు ప్రాంతాల్లోని ప్రముఖ ఆధ్యాత్మికత ప్రాంతాల వైపు పరుగులు పెడుతున్నారు. సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ప్రాజెక్టులు, టార్గెట్లు, రిపోర్ట్లు, సబ్మిషన్లు ఇలా ఒక్కటేమిటి ఎన్నో ఒత్తిళ్లకు రోజుకు భారంగా గడుపుతుంటారు. నెలాఖరులోగా లోన్లు, ఈఎంఐలు కట్టేందుకు నానా తిప్పలు పడుతుంటారు. కామన్గా ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆల్కహాల్, సిగరెట్ వంటి అలవాట్లు చేసుకొని అధికంగా సేవిస్తుంటారు. దీనికి తోడు ఎలాంటి శారీరక వ్యాయామాలు లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో కలల ప్రపంచం ఒక్కసారిగా నేలకు జారిపోతుంది. అప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొత్త దారి వెతుక్కుంటున్నారు. సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనగానే వీకెండ్స్ పార్టీలకు వెళ్తుంటారు అని భావిస్తుంటారు. కానీ అక్కడికి వెళ్ళినా కూడా తమ ఉద్యోగ జీవితాల ద్వారా వచ్చే ఒత్తిడిని తట్టుకోలేనంత ప్రశాంతత దొరకలేకపోవడమే. అందుకుగాను ఆధ్యాత్మిక చింతన మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. వారాంతంలో నగరంలో పలు దేవాలయాల్లో ఆధ్యాత్మిక క్షేత్రాలు యువతీ యువకులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలో పలు ప్రముఖ ఆలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు శివారు ప్రాంతాల్లోని నగరంలో కూడా ఉద్యోగులు క్యూ కడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మాత్రమే కాకుండా విద్యార్థులు కూడా ఇక్కడికి చేరుకొని చిన్న వయసులో వారిలో ఏర్పడిన ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఏకాంతంగా కూర్చొని దేవుడి ముందు ధ్యానం చేసుకుంటూ కనిపిస్తున్నారు. నగరంలో ఇస్కాన్ టెంపుల్స్, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వంటి క్షేత్రాల్లో నృత్యాలు చేస్తూ తన్మయం చెందుతున్నారు. కృష్ణుడి సంకీర్తనలు, భజనలు చేసుకుంటూ వారిలోని ఆధ్యాత్మిక భావాన్ని చాటుకుంటున్నారు. జీవితానికి కొత్త రోడ్డుని చూపుకుంటున్నారు. జీవిత సత్యాన్ని తెలుసుకునేందుకు అన్వేషిగా బయలుదేరుతున్నారు.